విశాఖ జిల్లాలో మేఘాద్రిపేట బాలికల గురుకుల పాఠశాలను తరలించవద్దు. ప్రజా సంఘాల డిమాండ్. వివరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లాలో ఐఐటి పాంట్ నీట్ కోచింగ్లకు 600 మంది విద్యార్థులను ఎంపిక చేసిన ప్రభుత్వం ఇంటర్నెట్ విద్యార్థులకు నీట్ ఐఐటి కోచింగ్ల కోసం గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులను వేరొక చోటికి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయం తెలుసుకున్న ప్రజా సంఘాలు గురుకుల పాఠశాల దగ్గర పెద్ద ఎత్తున నినాదాలతో బాలికలను గురుకుల బాలిక ఎక్కడికి తరలించవద్దని ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. లేదు కానీ ఆ ఇంటర్మీడియట్ స్పెషల్ కోచింగ్ పేరుతో చిన్న పిల్లల్ని నిన్నగాక మనం జాయిన్ అయిన పిల్లల్ని బయటకు నెట్టేసే పని మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇంటర్మీడియట్ పిల్లలకి క్లాస్ రూములు డార్మెటరీ అకామిడేషన్ కోసం ఈ పిల్లలందరినీ వేరే చోటకి తరలిస్తారని చెప్పి మాకున్నటువంటి సమాచారం జరుగుతుంది. ఆల్రెడీ పేరెంట్స్ ఇప్పుడే చాలామంది మాట్లాడారు, ఆ పిల్లల్ని మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోండి, లేదంటే పలానా దగ్గర ఉంది అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పి ఇప్పుడే వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకొని ఈ ప్రయత్నం అంతా గవర్నమెంట్ చేస్తామని దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మేము మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నది, ఈ పిల్లలు ఇక్కడే కొనసాగి ఎక్కడైనా ఎలిమెంటరీ నుంచి అప్గ్రేడ్ అయితే ఎలిమెంటరీ పిల్లల్ని బయటికి పంపరు, హై స్కూల్ నుంచి +2 అప్గ్రేడ్ అయితే హై స్కూల్ పిల్లల్ని ఎవరినో బయటికి పంపరు. అలాగే ఇది కూడా అప్గ్రేడ్ అయితే కింద పిల్లల్ని పంపేయమని ఎక్కడ రూల్ లేదు, అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. మీకు ఇక్కడ చోటు లేకపోతే అర్జెంటుగా అదనపు భవనం నిర్మించండి. అదనపు భవనం నిర్మించేలోపు ఆలస్యం అవుతుందని అనుకుంటే పక్కన ఇంకో ప్రైవేటు భవనాన్ని అద్దెకు తీసుకొని ఈ భవనం నిర్మించే వరకు అక్కడ కోచింగ్ నడపండి, తదుపరి ఇక్కడికి ఆ పిల్లల్ని షిఫ్ట్ చేయండి. అంతేగాని పెద్ద పిల్లల కోసం చిన్న పిల్లల్ని కాంపౌండ్ నుంచి బయటికి నెట్టేయడం అనేది తప్పు, ఇది పద్ధతి కాదు. ఆ ప్రయత్నాన్ని విరమించుకోమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, రెండవది ఈ కోచింగ్ని ప్రైవేట్ వారికి కాంట్రాక్ట్ ఇస్తారట, అది కూడా కరెక్ట్ కాదు. మన టీచర్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్యాకల్టీని ఇంకా పొదును పెట్టాలనుకుంటే రీఓరియంటేషన్ ట్రైనింగ్ ఇవ్వండి, వాళ్ళ ద్వారా చెప్పించండి. అంతేకాని ఈ కోచింగ్ పేరుతో ప్రైవేట్ వాళ్ళని మన క్యాంపస్లోకి ఒకసారి ఎంటర్ అయితే మొత్తం ఈ బిల్డింగ్ని ఈ వ్యవస్థని కబ్జా చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి కోచింగ్ గవర్నమెంటే ఇవ్వాలి, గవర్నమెంట్ ఫ్యాకల్టీ ఇవ్వాలి. ఈ కోచింగ్ కోసం ఇంటర్మీడియట్ కోసం చిన్నపిల్లల్ని ఖాళీ చేయించవద్దు అని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం.